తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో రాజ్భవన్ లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు, ఎస్యామిని ఇప్పటికే సర్వం సిద్ధమైపోయింది. రాజ్భవన్ లో మరి కాసేపట్లోనే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. సాధారణ పరిపాలన విభాగం GADకి సంబంధించినటువంటి అధికారులు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. సో సరిగ్గా 12 గంటల 19 నిమిషాలకి కొత్తగా మంత్రుల చేత ముగ్గురు చేత రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేపించబోతున్నారు. వాస్తవానికి నిన్ననే మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఆ జాబితాని సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కాంగ్రెస్కి పంపించింది, ప్రభుత్వానికి పంపించింది కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత నిన్న అర్ధరాత్రే జాబితాను ప్రభుత్వం రాజ్భవన్కు పంపించింది. సో ఈరోజు తెల్లవారుజామున ముగ్గురికి ఎవరికైతే బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయో వారందరికీ కూడా ఫోన్లు చేసి సమాచారం అందించారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలి, రాజ్భవన్కు రావాలని చెప్పి సమాచారాన్ని అందించారు. దీంతో మక్తల్లో ఉన్నటువంటి వాకిటి శ్రీహరి ఈరోజు ఉదయమే బయలుదేరి హైదరాబాద్కు వస్తున్నారు. మరి కాసేపట్లోనే ఆయన హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. మొత్తంగా ముగ్గురితో ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఈ ముగ్గురులో కూడా ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, ఒకరు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి అవకాశం కల్పించారు. అదేవిధంగా మక్తల్ బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాకటి శ్రీహరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. సో వీరంతా కూడా ఈ మంత్రివర్గ విస్తరణ పైన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనేక తర్జనా భర్జనలు చేసింది. రాష్ట్ర నాయకత్వంతో అనేక సమాలోచనలు జరిపింది. సామాజిక సమీకరణలని లెక్కలోకి తీసుకుంది. సో దీంతో ఏ విధమైనటువంటి సమస్యలు రావనుకున్నటువంటి 3 బెర్తుల్ని కన్ఫర్మ్ చేసింది. అందులో ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకి అవకాశం కల్పించింది, ఒకరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకి అవకాశం కల్పించింది. దీంతో ఈ ముగ్గురు కూడా మరి కాసేపట్లోనే రాజ్భవన్కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే వివేక్ వెంకటస్వామి కూడా నివాసం నుంచి బయలుదేరారు. తన తండ్రి విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి తన తండ్రి విగ్రహం వద్దకు వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి ఆయన నేరుగా రాజ్భవన్కు రాబోతున్నారు. మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి మక్తల్ నుంచి బయలుదేరారు. ఆయనకి కూడా మరి కాసేపట్లోనే రాజ్భవన్కు చేరుకోబోతున్నారు. ఇక అడ్లూరి లక్ష్మణ్ కొద్దిసేపటి క్రితమే ఆయన మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళి జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆయనకి అభినందనలు తెలిపారు, శుభాకాంక్షలు తెలిపారు. సో అడ్లూరి లక్ష్మణ్ కూడా మరి కాసేపట్లోనే రాజ్భవన్కు రాబోతున్నారు. సో ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్నటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారే. ఇటు వాకిటి శ్రీహరి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆయన సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, సర్పంచ్గా పనిచేశారు. అదేవిధంగా జెడ్పీటీసీగా పనిచేశారు. ఇప్పుడు 2023 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని చెప్పి భావించి AICC ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయనకి అవకాశం దక్కింది. మరి కాసేపట్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక మరొక నాయకుడు అడ్లూరి లక్ష్మణ్ కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. సో ఇటీవల ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున, అంటే మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఢిల్లీ నుంచి ఇటు ముఖ్యమంత్రి వరకు పెద్ద ఎత్తున విజ్ఞాపనలు చేశారు. సో ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి లక్ష్మణ్కి అవకాశం కల్పించారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటీసీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్గా, కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు. 3 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మొన్న 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కావడము, కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. సో ఆయన కూడా మరి కాసేపట్లోనే రాజ్భవన్కు చేరుకోబోతున్నారు. ఇక వివేక్ వెంకటస్వామి కుటుంబం కూడా ఆయన తండ్రి చాలా సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన
7 సార్లు ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా 3 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. వివేక్ వెంకటస్వామి కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్లో పనిచేశారు. కాంగ్రెస్లో ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందినటువంటి నేపథ్యంలో ఆయనకి ఎన్నికల సందర్భంలో కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి కేబినెట్లోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో హైకమాండ్ ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ మేరకే ఆయనకు కూడా రేవంత్ సర్కార్లో అవకాశం లభించింది. సో ఆయన కూడా మరి కాసేపట్లోనే ఆ ట్యాంక్ బండ్కి వెళ్ళి ఆయన తండ్రి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకోబోతున్నారు. అయితే ప్రస్తుతం అయితే రాజ్భవన్లో ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. ఇక గవర్నర్ అయితే ప్రస్తుతము శిల్పకళా వేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాసిన ప్రజల కథే నా ఆత్మకథ అనేటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజ్భవన్కు వెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. సో నేరుగా వాళ్ళిద్దరూ కూడా ఇటు గవర్నరు అదేవిధంగా ముఖ్యమంత్రి రాజ్భవన్కు చేరుకుంటారు 12 గంటలకల్లా. సో 12 గంటల 19 నిమిషాలకు ఈ ముగ్గురు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ముగ్గురు చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేపించబోతా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఆహ్వానాన్ని పంపించారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.